హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింటూని బాలుకి మీనాకి దత్తత ఇవ్వాలనుకుంటున్న సుగుణమ్మ. షాక్లో రోహిణి. అసలు ఇదంతా ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిణి అయితే సుగుణమ్మ కాల్ చేస్తుంది. ఇంకా ఆ కాల్ని చింటూ లిఫ్ట్ చేస్తారు. హలో అమ్మా, ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తావు అమ్మా ఇక్కడికి అని చింటూ అడిగేసరికి రోహిణి ఏమో వస్తాలే నాన్న, చిన్న పని ఉంది, ఇంకా ఆ పని పూర్తి కాలేదు, ఆ పని అయిపోగానే వచ్చేస్తాను. అమ్మమ్మకి ఎలా ఉంది? అమ్మమ్మకి ఫోన్ అని చెప్పేసి రోహిణి చెప్తుంది. చింటూ ఫోన్ తీసుకెళ్లి సుగుణమ్మకి ఇస్తాడు. హలో, చెప్పు రోహిణి అని సుగుణమ్మ అడిగేసరికి ఏం లేదమ్మా, ఎలా ఉన్నావని చేశాను. ఇప్పుడు టైంకి తింటున్నావా? టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నావా నువ్వు? నర్స్ ఏం చేస్తుందమ్మా? డైలీ బీపీ చెక్ చేస్తుందా నీకు అని రోహిణి అడిగేసరికి పర్లేదమ్మా, బాగానే ఉన్నాను, నర్స్ కూడా బాగానే చూసుకుంటుందిలే నన్ను అని చెప్పి సుగుణమ్మ చెప్తూ ఉంటుంది. నీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలమ్మా, అందుకనే నీకు ఫోన్ చేశాను అని చెప్పి రోహిణి అనేసరికి అవునా, ఏంటమ్మా అని సుగుణమ్మ అడిగేసరికి ఈరోజు మీనా బాలు ఇద్దరు అక్కడికి వస్తామన్నారు నిన్ను చూడటానికి. ఎలాగైనా సరే చింటూని నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసే అని చెప్పి రోహిణి అంటుంది. చింటూని ఎందుకమ్మా పంపించడం అని సుగుణమ్మ అడిగేసరికి ఆ బాలు మీనా ఇద్దరు నా చింటూని చూడడానికి వీన్లేదు, వాళ్ళ వల్ల నా చింటూ నాకు దూరం అవుతాడు. నువ్వు వెంటనే పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసి వాళ్ళు వెళ్ళిపోయినాక నాకు ఫోన్ చేయని చెప్పి రోహిణి మాట్లాడి పెట్టేస్తుంది ఫోన్ అయితే. ఇంకా సుగుణమ్మకి ఏమానాలో తెలియక చింటూని అయితే బయటకు పంపిస్తుంది, ఆడుకోమని చెప్పి బయటకు అయితే పంపించేస్తుంది. ఇంతలో బాలు మీనా అయితే ఇద్దరు కలిసి సుగుణమ్మ దగ్గరికి వస్తారు. బాలు మీనా ఇద్దరు కలిసి ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు అని చెప్పి సుగుణమ్మని అడిగేసరికి సుగుణమ్మ వచ్చేసి బానే ఉంది బాబు ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా బాలు ఏమో నర్స్ని అడుగుతారు, ఎలా ఉంది అసలు ఏమైంది అమ్మక అని చెప్పేసి అడిగేసరికి నర్స్ వచ్చేసి ఏం కాలేదండి, చిన్న కళ్ళు తిరిగి కింద పడిపోయింది, మైల్డ్ హార్ట్ అటాక్ లాగా అనిపించింది అమ్మకి, అందే కొంచెం బీపీ ఎక్కువ అవడం వల్ల అలా జరిగింది, భయపడాల్సిన పనేం లేదండి, టైంకి తినేసి టాబ్లెట్స్ వేసుకుంటే అదే తగ్గిపోతుంది అని నర్స్ అనేసరికి మీనా వచ్చేసి ఏంటమ్మా ఇంత జరిగితే ఒక్క ఫోన్ కూడా చేయలేదు, ఒక ఫోన్ చేస్తుంటే నేను వచ్చి చూసుకునేదాన్ని కదా నిన్ను అని మీనా అడిగేసరికి అయ్యో పర్లేదులేమ్మా, ఇప్పుడు ఏమైతుంది, నన్ను చూసుకోవడానికి నర్స్ ఉంది కదా అని చెప్పేసి సుగుణమ్మ అంటుంటుంది. ఇంకా బాలు ఏమో చింటూ ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సుగుణమ్మని. సుగుణమ్మకి ఏం చెప్పాలో తెలియక ఇంకా బాలునే ఓ స్కూల్కి వెళ్ళాడా, ఇంకా వాడి కోసం నేను ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చానమ్మా, వాడు వచ్చాక ఇవ్వు అని చెప్పేసి బాలు మీనా ఇద్దరు అంటూ ఉంటారు. వెంటనే సుగుణమ్మ వచ్చేసి అయ్యో లేదు బాబు, చింటూని మా చెల్లి వాళ్ళ ఇంటికి పంపించేశాను, నాకు కొంచెం చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, నాకు కూడా బాగాలేదు కదా, మళ్ళీ వాడిని చూడ్డానికంటే ఎవరుంటారు చెప్పు, అందుకనే నేను వాడిని మా చెల్లి ఇంటికి పంపించేశాను, అక్కడైతే మా చెల్లి ఉంది కదా చూసుకోవడానికి, తను చూసుకుంటుంది వాణ్ణి అని సుగుణమ్మ అనేసరికి ఇంకా బాలుకి చాలా కోపం వచ్చి ఇలా అడుగుతాడు సుగుణమ్మని, ఏంటమ్మా మీ కూతురు రాలేదా మిమ్మల్ని చూసుకోవడానికి అని అడిగేసరికి అయ్యో లేదు బాబు, డాక్టర్ నాకు బాగలేదని చెప్పగానే నా కూతురికి తను వచ్చి నన్ను చూసుకుంది, ఇంకా ఇంటికి వచ్చాక నర్స్ని నాకు తోడుగా పెట్టి తను ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది బాబు అని సుగుణమ్మ మాట్లాడుతూ ఉండగా ఇంతలో నర్సు నేను వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బాలు ఏమో ఏంటమ్మా మీరు చెప్పేది, మీకంటే ఆఫీస్ వర్క్ ఎక్కువ మీ అమ్మాయికి అని చెప్పేసి అంటూ బాలు మాట్లాడుతూ ఉండేసరికి మీనా కూడా అవునమ్మా ఇది చాలా తప్పు, మీకంటే ఆఫీస్ వర్క్ అయితే ఎక్కువ కాదు కదా, చింటూను కూడా మీరే చూసుకుంటున్నారు, చింటూను కూడా మీ దగ్గర వదిలిపెట్టేసి తను వెళ్ళిపోయింది, కనీసం బాగాలేనప్పుడైనా వచ్చి మిమ్మల్ని చూసుకోవాలి కదా, ఇలాంటప్పుడు కూడా మీ కూతురు రాకపోతే ఎలా అమ్మా అని చెప్పేసి మీనా అడిగేసరికి వెంటనే బాలు వచ్చేసి ఇది కరెక్ట్ కాదమ్మా, తన సుఖం తన సంతోషం చూసుకొని మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది, చింటూని చింటూని చూసుకోవడానికి కూడా తనకు తీరికలేదా, కనీసం మీరు బాగాలేనప్పుడు కూడా చూసుకోవడానికి రాలేదు, నాకు మీ కూతురు నెమ్మది ఇవ్వండి, నేను తనతో మాట్లాడతానని చెప్పేసి బాలు అయితే చాలా కోపంగా మాట్లాడతాడు సుగుణమ్మతోటి. మీనా కూడా అవునమ్మా మేము మాట్లాడతాం, మాకు మీ కూతురు నెంబర్ ఇవ్వండి అని మీనా అడిగేసరికి ఇంకా సుగుణమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక అయ్యో అదేం వద్దులే బాబు, ఇప్పుడు నాకు పర్లేదు బాగానే ఉన్నా, నా ఆరోగ్యం కూడా మంచిగానే అయ్యింది కదా, ఇప్పుడేం అవసరం లేదులే బాబు అని చెప్పేసి బాలుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే బాలు వచ్చేసి చూడండి అమ్మా, నేను మీనా ఎదురు కలిసి చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నాము, మరి మీ మీ ఆరోగ్యం కూడా బాగాలేదు కదా, వాడిని చూసుకోవడానికి కూడా ఒక ఫ్యామిలీ అంటూ కావాలి ఇప్పుడు వాడికి, మా మీనా చాలా బాగా చూసుకుంటుంది మీ మనవన్ని, మీరు ఎలాంటి భయము ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా చింటూని మాకు దత్తత ఇచ్చేసేయండి అమ్మా, మేము ఇలా అడుగుతున్నామని తప్పుగా అనుకోకండి, మాకు చింటూ బాగా నచ్చాడు అందుకని ఇలా అడుగుతున్నాము, ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు కదా, మిమ్మల్ని కూడా ఒకరు చూసుకునే వాళ్ళు కావాలి, చింటూని చూసుకునే వాళ్ళు కావాలి, మీ కూతురు ఏమో ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంటున్నారు,
మరి చింటూని అనాథన చేయకండమ్మా, మేము దత్తత తీసుకుంటాము అని చెప్పి బాలు మీనా ఇద్దరైతే మాట్లాడుతుంటారు సుగుణమ్మతోటి. మీరు దీని గురించి బాగా ఆలోచించుకోండి, నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసి బాలు మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సుగుణమ్మ వాళ్ళిద్దరూ వెళ్ళంగానే రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది. రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి కాల్ చేసి హలో మా వాళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయారు రోహిణి, ఇప్పుడే వాళ్ళు అలా వెళ్ళిపోయారు, నీకు ఫోన్ చేశాను నేను. వాళ్ళు చింటూతో మాట్లాడారా, చింటూని చూసారా అని చెప్పేసి రోహిణి అడిగేసరికి లేదులే రోహిణి, నువ్వు చెప్పినట్టే వాడిని పిన్ని వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను నేను ఇప్పుడే అని సుగుణమ్మ అంటూ ఉంటుంది. అవునా, సరే అమ్మా చెప్పు వాళ్ళు ఏమన్నారు అని రోహిణి అడిగేసరికి అది వాళ్ళు చింటూని దత్తత తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు రోహిణి. మీనా అయితే చింటూని చాలా బాగా చూసుకుంటుంది కదా రోహిణి, నేనైతే చింటూని వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా రోహిణి అని రోహిణికి చెప్పేసరికి సుగుణమ్మ రోహిణికి చాలా కోపం వచ్చి అదేంటమ్మా అలా అంటావు, చింటూ నా కొడుకుని ఎవరికో ఇస్తానంటావేంటి, నీ కొడుకు అని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చిందా, వాడిని కన్నావు, నా దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయినావు, వాడిని చూసుకుంది నేను, వాడిని పెంచింది నేను, ఇప్పుడేమో నా ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు వాడిని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా, పోనీ నువ్వు తీసుకెళ్తావా నీ కొడుకుని నీ దగ్గరికి, బాలు మీనా ఏమో మాకు ఇచ్చేయండి మేము తీసుకుంటాం మేము పెంచుకుంటాం అని చెప్పేసి అడుగుతూ ఉంటే నువ్వు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడతావా, వాడిని పెంచింది నేను, వాడెక్కడుండాలో ఎక్కడ పెరగాలో ఎవరి దగ్గర ఉండాలో నాకు తెలుసు బాగా అని సుగుణమ్మ అయితే చాలా కోపంగా మాట్లాడుతుంది రోహిణితోటి. ఇంకా రోహిణి ఏమో ఇప్పుడు నేనేమన్నానమ్మా అంత కోపడుతున్నా నా మీద, నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా ఆ బాలుని మీనాని రానివ్వద్దని, వాళ్ళని తిట్టి పంపించేయమని చెప్పాను కదా, వాళ్ళు వచ్చినప్పుడల్లా నువ్వెందుకు అలా చేయట్లేదు అని రోహిణి అడిగేసరికి సుగుణమ్మని నేనెలా తిట్టి పంపిస్తా రోహిణి, వాళ్ళు నా కోసం వచ్చారు, నన్ను చూడ్డానికి వచ్చారు, నేనెలా తిట్టాను వాళ్ళని అని సుగుణమ్మ అయితే చాలా కోపంగా మాట్లాడుతుంది రోహిణితోటి. ఒక్కసారి నేను చెప్పేది విను రోహిణి, బాలు మీనా ఇద్దరు చింటూని దత్తత తీసుకుంటుంటే వాడు నీ దగ్గరే ఉంటాడు కదా, వాడికి కూడా సంతోషంగా ఉంటుంది కదా రోహిణి, వాళ్ళమ్మ వాడి దగ్గరే ఉందని చెప్పేసి, దీనికి ఇప్పుడు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని సుగుణమ్మ అనేసరికి రోహిణి వచ్చేసి అమ్మ నీకేమన్నా పిచ్చా, చింటూ ఇక్కడికి వస్తే వాడు నన్ను అమ్మ అని పిలిస్తే ఇప్పటి వరకు నేను పడ్డ కష్టమంతా వృధా అవుతుందమ్మా అని రోహిణి అడిగేసరికి ఇంకా వెంటనే సుగుణమ్మ వచ్చేసి నేను చెప్పేది వినమ్మా అని చెప్పేసి సుగుణమ్మ అడుగుతూ ఉంటుంది రోహిణిని. ఇంకా రోహిణి వచ్చేసి లేదమ్మా, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నీకు చెప్పిందేదో అది మాత్రమే నువ్వు చెయ్యమ్మా, నా చింటూని ఎవరికి దత్తత ఇచ్చేదే లేదు, ఈ విషయం బాలు మీనాకి కూడా నువ్వే చెప్పు అని చెప్పి రోహిణి అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.